ఆల్మోస్ట్ ఒక 17-18 ఇయర్స్ అవుతుంది కదా ఇండస్ట్రీలో. ఈ మధ్యలో ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది పోయారు, టీవీలో సినిమాల్లో అక్కడ ఇక్కడ. సో కాన్స్టెంట్ గా ఇన్ని ఇయర్స్ ఇట్లా ట్రావెల్ అవ్వడానికి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? ఆ సక్సెస్ ఫార్ములా ఏంటి? కన్సిస్టెన్సీ అండ్ విల్ పవర్. 100% విల్ పవర్. అండ్ నేను ఏదన్నా చేయగలను అనే కాన్ఫిడెన్స్ డెఫినెట్లీ ఉండాలి. అండ్ ఐ ఆల్సో బిలీవ్ ఇన్ మేనిఫెస్టేషన్. నీకేమైనా కావాలి అని అనుకున్నప్పుడు నువ్వు అది ఏం చేస్తే సాధించగలవు అనేది చూసుకోవాలి, దానికి కావాల్సిన స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. అండ్ దట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్ ఏదో ఒక రోజు. అండ్ చాలా అప్ అండ్ డౌన్స్ ఈ కెరియర్ మొత్తంలో. గెలిచినప్పుడు ఎలా ఉండేదానివి, ఓడిపోయినప్పుడు ఎలా ఉండేదాన్ని? గెలిచినప్పుడు ఆబ్వియస్లీ హ్యాపీ ఫీల్ అవుతాను, ఓడిపోయినప్పుడు సాడ్ ఫీల్ అయినా మనసులో ఒకటి ఓకే ఇది ఇవాళ ఇలా జరిగింది అంటే ఖచ్చితంగా దీనికంటే ఏదో పెద్దది మంచిది రాబోతుంది, అందుకే ఇది జరిగింది, ఇది ఏది జరిగినా మన మంచికి అని బిలీవ్ చేసేదాన్ని నేను. సో సంథింగ్ గుడ్ అండ్ సంథింగ్ బిగ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ అని నాకు నేను నచ్చి చెప్పుకొని మూవ్ ఆన్ అయిపోయేదాన్ని. అంటే మధ్యలో 2016 ఆ మస్త్ టైం పాస్ చేసిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ ఎక్కడా కనిపించలేదు, రీజన్ ఏంటి? మస్త్ టైం పాస్ 2016 17, 18, 19, 20 కోవిడ్ పోయినా 21 వరకు అసలు బిగ్ బాస్ లో మళ్ళీ చూసేవారు కాజల్ ఎక్కడుందో ఏమైపోయిందో ఎక్కడ కనిపించలే. అరకొర అప్పుడప్పుడు యూట్యూబ్ లో ఇంటర్వ్యూస్ అవి చేస్తా ఉండేది. ఈ 4-5 ఇయర్స్ ఎలా గడిచిపోయింది? ఐ వాజ్ లాస్ట్ సమ్వేర్. ఇప్పుడు నువ్వు చెప్పగానే నాకు ఒక్కసారి ఇట్లా ష్రింక్ అయింది నాకు హార్ట్. ఎందుకు నేను అంత ఖాళీగా ఉన్నాను, నేను ఎప్పుడు ఖాళీగా ఉండనే అనే థాట్ ప్రాసెస్ వెళ్తుంది. బట్ 2017, 18, 19, 20 వరకు కూడా ఐ వాజ్ హ్యాపీ విత్ మై లైఫ్. నేను ప్రైవేట్ యాంకరింగ్, ఎంసీయింగ్, కార్పొరేట్ షోస్ అండ్ ఆల్ అవి నేను కాన్స్టెంట్గా ఎప్పుడు చేస్తూ ఉంటాను. బట్ ఒక ప్లాట్ఫామ్ పైన, ఒక టీవీ ఛానల్లో, పాపులర్ ప్లాట్ఫామ్ పైన కనిపించలేదు. బట్ ఐ వాజ్ కంటెంట్ విత్ మై లైఫ్ అండ్ ఐ వాజ్ హ్యాపీ విత్ వాట్ ఐ వాజ్ డూయింగ్ అండ్ ఐ వాజ్ ఎర్నింగ్ గుడ్. సో నాకు ఎప్పుడు గ్యాప్ తీసుకున్నట్టయితే అనిపించలేదు. డబ్బింగ్స్ చెప్పుకునేదాన్ని. సో ఆ వర్క్ అంతా ఇట్ వాస్ గోయింగ్ ఆన్. మెయిన్ స్ట్రీమ్ ఎందుకు బ్రేక్ పడిపోయిందని, ఒక సక్సెస్ఫుల్ కెరీర్ వెళ్తున్నప్పుడు మధ్యలో అంత బ్రేక్ ఎందుకు వచ్చేసింది? 2017 తర్వాత మేము మరి ఆపర్చునిటీస్ ఏం రాలా. మీరు చేసిన షో కూడా హిట్ అయింది. అవును, మస్త్ టైం పాస్ తర్వాత నాకు ఆపర్చునిటీస్ ఏం రాలేదు, నేను కూడా ఏం ట్రై చేయలేదు. ఆ తర్వాత ఓకే డబ్బింగ్స్ చెప్పుకుంటున్నా, ఎంజాయ్ చేస్తున్నా లైఫ్. నా బెస్ట్ ఫ్రెండ్ లిప్సికా ఉంది కదా, సో మేమిద్దరం ఈవెంట్స్ ఎక్కువ చేసేవాళ్ళము అండ్ ట్రిప్స్కి వెళ్ళేవాళ్ళం బాగా. సో ఫ్రెండ్షిప్లో ఫుల్ బిజీ ఉండే నేను ఆ ఇయర్స్ అన్నీ కూడా. 2019 కోవిడ్ వచ్చేసింది అండ్ 2019 కోవిడ్ వచ్చిన తర్వాత అప్పుడు ఇట్ షుక్ మీ. ఏం చేస్తున్నాను, వాట్ ఐమ్ ఐ డూయింగ్ అని. సో వాట్ ఐమ్ ఐ డూయింగ్, ఏం చేస్తున్నాను, ఏం చెయ్యాలి అనే ఆలోచనలు వచ్చినప్పుడు విజయ్ గేవ్ మీ దిస్ ఐడియా ఆఫ్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు కదా నువ్వు, ఇంత టాలెంట్ ఉంచుకొని నువ్వు ఎందుకు ఇట్లా వేస్ట్ చేస్తున్నావు అని అంటే ఓకే సరే అని అప్పుడు తను నాకు ఒక రింగ్ లైట్ కొనిచ్చాడు అనమాట. నేను అక్కడి నుంచి స్టార్ట్ చేశాను మళ్ళీ. ఓకే యూట్యూబ్లో ఏమైనా చెయ్యాలి అని చెప్పి బిగ్ బాస్ సీజన్ 4 నడుస్తుంది అప్పట్లో. రివ్యూస్ స్టార్ట్ చేశాను. రివ్యూస్ చేసుకుంటూ అది కూడా రివ్యూస్ చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశాను. నాకు నైట్ అంతా నిద్ర ఉండేది కాదు. నా షో అయిన తర్వాత షో చూసినప్పుడు పాయింట్స్ రాసుకొని మళ్ళీ 4 గెటప్స్ క్యారెక్టర్స్ వేసుకొని అవి పంచులు పేలేలాగా షూట్ నేనే చేసుకొని, ఆ రింగ్ లైట్ పెట్టుకుని నేనే షూట్ చేసుకుని, నేనే ఎడిట్ చేసుకుని, నేనే అప్లోడ్ చేసి మార్నింగ్ 5-6కి అలా పడుకునేదాన్ని. సో అప్పుడే నేను బిగ్ బాస్కి వెళ్ళాలి అన్న థాట్ వచ్చిందనమాట. అండ్ నా మేనిఫెస్టేషన్ వర్క్డ్ అవుట్ అండ్ నాకు 2020లో వచ్చింది ఆఫర్. 21లో వెళ్ళాను. 2021 లోపు నేను ఐ వాజ్ డూయింగ్ యూట్యూబ్, మెయిన్ స్ట్రీమ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఆర్జే కాజల్, క్రేజీ టాక్స్ విత్ కాజల్ అని షో స్టార్ట్ చేశాను. అందులో బిజీగా ఉండే, అది కూడా మంచిగా వెళ్ళింది, చాలా బాగా చేశాను. దాని తర్వాత బిగ్ బాస్కి వెళ్ళాను. బిగ్ బాస్ నుంచి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ సీజన్ 2 స్టార్ట్ చేశా. ఇప్పుడు మళ్ళీ ఒక బ్రేక్ తీసుకున్నా. ఆ బ్రేక్ తర్వాత ఇప్పుడు మళ్ళీ సీజన్ 3 స్టార్ట్ చేయబోతున్నా. అండ్ బిఫోర్ కాజల్ ఫైనాన్షియల్ స్టేట్ కి, ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ఇప్పుడున్న ఫైనాన్షియల్ స్టేట్ కి హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. 100%. ఎందుకంటే ఇప్పుడు బిఫోర్ బిగ్ బాస్ నేను ఒక ఈవెంట్కి ఒక సర్టెన్ అమౌంట్ నేను చార్జ్ చేస్తుంటే ఆఫ్టర్ బిగ్ బాస్ ఆ అమౌంట్కి 3 times ఎక్కువ చార్జ్ చేస్తున్నాను. సో ఆబ్వియస్లీ దెర్ ఈస్ అ హ్యూజ్ లీప్, హ్యూజ్ షిఫ్ట్. కాబట్టి ఇప్పుడు నౌ ఐఎమ్ ఎర్నింగ్ గుడ్ అండ్ ఐఎమ్ సాటిస్ఫైడ్. అంటే చాలా మంది కెరియర్స్ ఇండస్ట్రీలో కొంతవరకు వాళ్ళ హవా కొంతవరకు నడుస్తుంది.
కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఫేడ్ అవుట్ అయిపోతారు, మళ్ళీ వెతుక్కోవాలి అని. సో ఆ పరంగా ఏమైనా ప్లాన్స్ కానీ ఏమైనా చేసుకున్నారా? అయ్యా డెఫినెట్లీ ప్లాన్స్ అయితే ఉన్నాయి, కానీ ప్లాన్స్ అన్నీ వర్కౌట్ అయ్యాక అవి చెప్పుకుంటే బాగుంటుంది. ఐఎమ్ సమ్మన్ హూ బిలీవ్స్ ఇన్ ఓకే చెప్పుకుంటే పనులు అవ్వవు, అందుకే చెప్పుకోను. సో బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు వాట్ ఈస్ యువర్ ఫస్ట్ రియాక్షన్? అంటే అప్పటివరకు సీజన్ చూసి దాని రివ్యూస్ చెప్పుకుంటూ, అండ్ బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం అని సీజన్ 5 చూసినందుకు అర్థమైపోతుంది. ప్రీవియస్గా హిందీ, తెలుగు అన్ని లాంగ్వేజ్ బిగ్ బాస్ సీజన్స్ అన్ని చూసి వచ్చినట్టు అనిపించింది. ఏ టాస్క్ ఎలా ఆడాలి, ఎక్కడ ఏం మాట్లాడాలి, ఏంటి మొత్తం ప్లాన్ చేసుకుని వచ్చినట్టు అనిపించింది. ఆ బిగ్ బాస్ జర్నీ అంతా ఎలా అనిపించింది? బిగ్ బాస్ ఫస్ట్ వచ్చిన తర్వాత నా రియాక్షన్ వాస్ ఒక పువ్వు ఇట్లా బ్లూమ్ అవుతుంది కదా, సో మై హార్ట్ బ్లూమ్ లైక్ దట్. వావ్ మై గాడ్, yes I did it, finally I got this opportunity అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఫస్ట్ మా ఆయనకు చెప్పా, తర్వాత మా అక్కకి చెప్పా. ఫస్ట్ మా ఆయన రియాక్షన్ అయితే వద్దు, వెళ్ళొద్దు, మంచిది కాదు, నెగిటివిటీ అవసరం మనకి, అది ఇది. సరే ఓకే నువ్వు ఒప్పుకోకపోతే నేను బిగ్ బాస్ షోకి వెళ్ళి నాకు కంటెంట్ ఇస్తున్నావు నువ్వు, మా ఆయన ఒప్పుకోలేదు అయినా వచ్చాను అని చెప్పుకుంటాను నేను. అంటే అమ్మ తల్లి నీకో దండం అని చెప్పి ఒప్పుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ నేను హౌస్ లోపలికి వెళ్ళినప్పుడు అందరికీ ఇదొక, ఇప్పుడు నువ్వు ఎలా అయితే షో చూసాను, ప్లాన్ చేసుకొని వచ్చాను అని అందరికీ అదే ఫీలింగ్ ఉండింది. కానీ యాక్చువల్గా షో చూడడం వేరు, అందులోపల ఉండి మనం యాక్ట్ చేయడం వేరు. ఎందుకంటే అక్కడ యాక్టింగ్ ఏమి ఉండదు, రియాక్షనే ఉంటుంది. నీ ఏ పర్సనాలిటీ అయితే ఉందో కోర్ పర్సనాలిటీ అదే బయటికి వస్తుంది. నువ్వు ఒక 1-2 days ఏమైనా యాక్టింగ్ చేయగలవేమో, కానీ నీ కోర్ పర్సనాలిటీ ఆఫ్టర్ ఫ్యూ డేస్ అది బయటకు వచ్చేస్తుంది. సో నేను అక్కడ ఏం టాస్క్లు ఆడినా ఆర్ ఎలా ఉన్నా దట్ వాజ్ ద రియల్ మీ. అలాంటి సిచ్యువేషన్స్లో నేను అలానే రియాక్ట్ చేస్తాను అండ్ అలానే ఉన్నాను. సో అది ప్లానింగ్ వర్కౌట్ అవ్వదు బిగ్ బాస్లో. కానీ ఎస్, బిగ్ బాస్ నుంచి వచ్చేసిన తర్వాత అనిపించింది నాకు, కొంతమంది కొన్ని స్ట్రాటజీస్తో వచ్చారు, నేను గేమ్ ప్లాన్ స్ట్రాటజీ వేసుకోలేదే అని ఫీల్ అయ్యాను. బికాస్ ఐ వాస్ గోయింగ్ విత్ ద ఫ్లో, జస్ట్ ఫ్లోలో వెళ్ళిపోయాను. బీట్ మై ఒకళ్ళిద్దరు కనిపిస్తే ఓకే, మొత్తం మీరు ఎవరు ఉన్న కండిషన్స్ 15 మందికి అదే పాయింట్. ఈమె కాజల్ షో చూసి వచ్చింది, షో చూసి ఆడుతుంది, తనకి ఎట్లా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, ఎవ్రీ మినిట్ పిన్ టు పిన్ తనకు తెలుసు. సో ఇప్పుడు నా ఒక్కదానికే కాదు, నెక్స్ట్ సీజన్లో వెళ్ళిన గీతుకి కానీ ఆదిరెడ్డికి కానీ వాళ్ళని కూడా అలానే అనుకున్నారు. శ్రీముఖి ఇస్ అ హ్యూజ్ ఫ్యాన్. సో చెప్పుకోవడం వల్లనే అలా అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హ్యూజ్ ఫ్యాన్, నేను అసలు అసలు అన్ని బిగ్ బాస్ సీజన్స్ చూసాను అని నేను ఒకవేళ చెప్పుకోకపోతే ఎవరికి పాయింట్ వచ్చేది కాదు. నేను చెప్పుకున్నాను కాబట్టి, వాళ్ళకి తెలిసింది కాబట్టి వాళ్ళు అలా అనుకోవడానికి స్కోప్ నేనే ఇచ్చాను. శ్రీముఖి ఇచ్చింది ఆ స్కోప్. ఇప్పుడు ఆదిరెడ్డి, గీతు వాళ్ళు రివ్యూస్ ఇస్తున్నారు. సో ఆబ్వియస్లీ ఒక షోని అనలైజ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి మొత్తం తెలుసు అనే ఫీలింగ్, అది హ్యూమన్ నేచర్, అది వచ్చేస్తుంది. బట్ నోబడీ కెన్ ప్లాన్ ఇట్. అంటే తెలుసుకుని వెళ్ళావా, వెళ్ళాకే తెలిసింది 100%. ఎందుకంటే మనం షో చూసేది వేరు ఉంటుంది, ఆడేది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. ఒపీనియన్ ఏంటి బిగ్ బాస్ మీద? అది యూస్ఫుల్ కాదు? ఎవ్రీబడి షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్ అని అంటాను నేను. ఎక్స్పీరియన్స్ కాదు, ఒక కాజల్కి కానీ లేదంటే సోయల్కి కానీ వేరే వాళ్ళకి కానీ ఆర్టిస్టులకు కానీ బిగ్ బాస్ షో అయిన తర్వాత వాళ్ళకి అది హెల్ప్ అవుతుందా? అంతా మన మొత్తం అంతా వాళ్ళు చూసేసిన తర్వాత మైనస్ అవుతుందా? దీన్ని మనం 2 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి, ఇప్పుడు ఫ్రమ్ నోవేర్ యు ఆర్ సమ్వేర్ అనేది బిగ్ బాస్తో వస్తుంది 100%. అది నీకు అసలు మినిమం ఫేమ్ లేని వాడివి, నీ పేరు, నీ ఒరిజినల్ నేమ్తో సహా అందరికీ తెలుస్తుంది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ బిగ్ బాస్. లేదు నువ్వు నీ కెరీర్ని స్పెషల్గా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నావు, ఫస్ట్ నువ్వు ఇలా చేయాలనుకుంటున్నావు, మూవీస్లోకి రావాలనుకుంటున్నావు, నువ్వు ఫేమస్ అవ్వాలనుకుంటున్నావు, నీ టార్గెట్ ఇది, అది వేరు. కానీ యూ వాంట్ టు బీ ఫేమస్, యూ వాంట్ టు బీ నోన్, ఒక నోన్ పర్సనాలిటీగా నువ్వు అయితే చాలు అనే ఫీలింగ్ ఉన్న వాళ్ళకి బిగ్ బాస్ ఇస్ రైట్ ప్లాట్ఫామ్. బట్ ఎందుకు నోవేర్ టు సమ్వేర్కి వెళ్ళిన తర్వాత ఆ సమ్వేర్ నుంచి మళ్ళీ నోవేర్కి వస్తున్నారు? దాట్ ఆల్సో నేను చెప్తాను. ఇప్పుడు బిగ్ బాస్ షోలో చూసిన తర్వాత ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు? కంటిన్యూస్గా కనిపిస్తూ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ బిగ్ బాస్ ఇస్ జస్ట్ వన్ షో. ఆ షోలో కనిపించిన తర్వాత మళ్ళీ అలాంటి షోలో వస్తే కానీ కనిపించరు. ఈ ఆడియన్స్కి ఏమైపోతుందంటే జనరల్గా చూసే వాళ్ళకి ఓకే అందులో కనిపించారు, మళ్ళీ ఎక్కడ కనిపించట్లేదు, మళ్ళీ జీరోకి అయిపోయారు అని. ఫ్రమ్ నోవేర్ టు సమ్వేర్ అండ్ అగైన్ నోవేర్ అని అనుకుంటున్నారు. కానీ ఫ్రమ్ నోవేర్ టు సమ్వేర్ దే ఆర్ సమ్వేర్. ఎందుకంటే వాళ్ళని మీరు ఇప్పుడు గుర్తుపడుతున్నారు.
ఇంతకు ముందు అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు కదా మీకు. డెఫినెట్లీ దే ఆర్ సమ్వేర్. బట్ ఆ సీజన్ రన్ అవుతున్నప్పుడు గుర్తుపడడం వేరు, దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఆ సీజన్ లో ఉన్న 15 మంది కంటెస్టెంట్స్ హవా వస్తుంది, వీళ్ళందరూ మర్చిపోతూ వస్తున్నారు, మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఇంకో సీజన్ ఆ సీజన్ కంటెస్టెంట్ హైప్, మళ్ళీ వీళ్ళందరూ డౌన్, ఇలాగే కంటిన్యూ అవుతుంది. కౌశల్ విషయానికి వచ్చినా కూడా అదే జరిగింది. అంత స్టార్డమ్ వచ్చి వెంటనే ఇమీడియట్ గా జీరోకి అయిపోయి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టిన అయిపోలేదు కౌశల్. ఈవెన్ అంటే జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో తన స్టోరీ పెట్టినా లేకపోతే ఒక పోస్ట్ పెట్టినా కూడా ఒక 2000 to 3000 లైక్స్ మాత్రమే వస్తున్నాయి. ఇదే కౌశల్ ఆ టైంలో పెట్టినప్పుడు 30K 40K 50K లైక్స్. ఇక్కడే డిఫరెన్స్ తెలిసిపోతుంది కదా. ఆడియన్స్ మెమరీ ఇస్ సో లెస్. ఆడియన్స్ మెమరీలో మీరు ఎప్పటికీ ఉండిపోవాలంటే ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి. ఒకసారి కనిపించి మళ్ళీ తర్వాత కనిపించకపోతే వాళ్ళు మర్చిపోతారు. మనం కాన్స్టెంట్గా కనిపించాలి అని మనం ఏమైనా అనుకుంటే నువ్వు కాన్స్టెంట్గా మూవీస్ లేకపోతే వెబ్ సిరీస్ ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. బిగ్ బాస్ వల్ల వచ్చిన ఫేమ్ నీకు లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుందా అంటే ఒక రకంగా కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ సీజన్ 2 విన్నర్ ఎవరు అంటే కౌశల్ అనే అంటారు. ఉండిపోయాడు కదా అక్కడ. అలా రీసెంట్గా వచ్చిన సోహెల్ కూడా ఇందాక అనుకున్నట్లే కంటిన్యూ కనిపించిన బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు చేశాడు సోహెల్. 3 సినిమాలకి ఆయన అనుకున్నంత రెస్పాన్స్ గానీ అనుకున్నంత అప్రిసియేషన్. నా పాయింట్ అర్థం కావట్లా. అసలు సోహెల్ అనేవాడు బిగ్ బాస్ ముందు ఎవరికి తెలీదు. సీరియల్స్ లో తెలుసు కదా, సీరియల్స్ లో అప్పటికే అంతమందికి తెలియదు కదా, అంతమంది ఫాలోవర్స్ కూడా లేరు కదా అప్పుడు. సో కంటిన్యూస్ గా లైక్ కొట్టే వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళకి గుర్తుంది, ఓకే అఖిల్ సోహెల్ ఫ్రెండ్షిప్ ఇంత బాగుండేది, నాకు ఈ పాయింట్ లో నాకు సోహెల్ బాగా నచ్చాడు, ఓకే తను ఏమైనా పోస్ట్ పెట్టినా అది గుర్తొచ్చి లైక్ కొట్టేవాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు సీజన్ 5 వచ్చేస్తుంది, 6 వచ్చేస్తుంది, 7 వచ్చేస్తుంది, వచ్చినా ఒకవేళ ఫాలో కొట్టినా ఫీడ్ ఇట్లా స్క్రోల్ చేసేస్తారు. ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు సోహెల్, పదాన్ని ఫాలో కొట్టేద్దాం అనేవాళ్ళు కూడా ఉంటారు. సో ఆడియన్స్ మెమరీ చాలా తక్కువ, చిన్నది. అండ్ మీ సీజన్ లో కూడా